కులం నిన్ను ఆర్థికంగా ఎదగనివ్వదు. క్రైస్తవుడివే, ఆర్థికంగా నిన్ను ఎదగనీయదు, రాజకీయంగా నిన్ను ఎదగనీయదు, ఏ రకంగా నిన్ను ఎదగనీయదు. నువ్వు ఎంతకాలం అయితే కులాన్ని అంటి పెట్టుకుంటావు అంతకాలం ఎదగలేవు. యేసుక్రీస్తు నేనేం చేయలేడు. ఎందుకని ఆయన మాటకు వ్యతిరేకంగా నువ్వు కులాన్ని అంటి పెట్టుకుని ఉన్నావు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం చేయలేడు. ఒరే కులాన్ని తీసేరా అన్నాడు ఆయన, నువ్వు ఆ మాట వింటలేదు. కాబట్టి ఆయన కూడా నీకు సహాయం చేయలేడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సంఘం అనేది అన్ని విధాలుగా ఆశ్రయించబడాలని దేవుని యొక్క ఆశ. ఈ మాట తెలుసా మీకు? సంఘము అన్ని విధాలుగా ఎదగాలి అనేది దేవుని యొక్క ఆశ అయినది. అంటే అటు భౌతికంగా ఎదగాలి, అంటే ఆర్థికంగానో ఎదగాలి, ఆత్మ సంబంధంగానో ఎదగాలి అన్నది యేసుక్రీస్తు యొక్క ఆశ. కానీ